హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీస్ ఫేవరెట్. ఈ వీడియోలో మనము ఎంతో ప్రోటీన్స్ విటమిన్స్ కలిగిన పాలకూర సర్వపిండి తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. కావలసిన పదార్థాలండి: సన్నగా కడిగి తరిగి పెట్టుకున్న ఒక పాలకూర కప్పు అండి, ఒక కప్పు బియ్యం పిండి అండి, ఒక 2 టేబుల్ స్పూన్ రాగి పిండి, ఒకటి ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ 2 or 3 నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు నానబెట్టుకున్నది, తగినంత ఉప్పు, తగినంత కారము, కొంచెము కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు బియ్యం పిండి, రాగి 2 టేబుల్ స్పూన్ పిండి, పల్లీలు వేసాం కదండి, పచ్చియే పొట్టు తీసుకొని వేసానండి, నువ్వులు, శనగపప్పు అండి, ఒక 15 minutes నానబెట్టిన శనగపప్పు అండి, పాలకూర, ఆనియన్స్, కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకున్నాం, కరివేపాకు, కారం, తగినంత రుచికి సరిపోయేంత ఉప్పు, కారం అండి. ఇదంతా ఇలా కలుపుకుంటూ మొత్తము కలపాలండి. ఉప్పు కారము అన్ని పిండికి, పాలకూరకు అన్నిటికీ పట్టే విధంగా కలపాలండి. మనం ఇందాక శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా మనకు నాని ఉండడం వల్ల అందులో పోషకాలు పోతాయి కాబట్టి ఆ వాటర్ని ఇప్పుడు యూజ్ చేసుకుంటూ కలుపుకుందామండి. ఆ వాటర్ పోసి నీళ్లు పోసుకుంటూ, తగినన్ని నీళ్లు పోస్తూ మనకు చపాతీ పిండిలాగా ముద్దలాగా వచ్చే వరకు కలపాలి. చూస్తూ పోయాలండి. కొంచెం కొంచెము వాటర్ ఎక్కువైతే లూజ్ వస్తుంది, మంచిగా కరకర గోలదు, మనకు సర్వపిండి ఒత్తడం రాదండి. కాబట్టి తగినన్ని నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. ఈ విధంగా కలుపుకుంటే మనము సర్వపిండి ముద్ద రెడీ అవుతుందండి. ఇప్పుడు సర్వపిండి గిన్నె అండి ఉంటుంది దాదాపు అందరి ఇళ్ళల్లో. ఒకవేళ లేకున్నా మూకుడుకు కూడా సర్వపిండిని ఒత్తుకోవచ్చు అండి. దీనికైతే సపరేట్గా సర్వపిండి గిన్నె దొరుకుతుంది. ఇదే కాకుండా మూకుడు, స్పెషల్ పాన్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా చాలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేయాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రాసి ఇలా మొత్తం అనుకోవాలండి. అనుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ముద్దని ఇలా పెట్టేసి ఇలా చేయితోని ప్రెస్ చేయాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పడదండి, 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మనకు అవుతుంది. డీప్ ఫ్రై కూడా కాదు. అన్ని ఆకుకూరలు, పాలకూర పడింది, కొత్తిమీర పడుతుంది, మనకు కరివేపాకు పడుతుంది, ఆనియన్స్ వస్తుంది, రాగి పిండి, పప్పులు, పల్లీలు, నువ్వులు అన్నీ పడ్డాయి కాబట్టి చాలా హెల్త్ది. డీప్ ఫ్రై కాదు కాబట్టి ఇంకా చాలా మంచి ఫుడ్ అండి.
ఈ విధంగా మొత్తము సమానంగా పిండిని ప్రెస్ చేయాలండి. ఎత్తులో ఒక వంపులు ఉండొద్దు, సమానంగా ఉండడం వల్ల మనకు గోలుతుంది మంచిగా. తర్వాత ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ కొంచెం ఆయిల్తోనైనా ఇందులోకి వెళ్ళి చాలా మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదండి, ఇందాక మనం 1 టేబుల్ స్పూన్ వేసినాము, ఈ ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో వేస్తున్నామండి. వేసి ఇలా తిప్పుకుంటే మొత్తం సర్కిల్లోకి వెళ్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెట్టుకోవాలండి. కొంచెం తక్కువ మంటలో, మీడియము ఒక హై ఉన్నా పర్వాలే కానీ మాడిపోతుంది, మీడియంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీనిపైన మూతను పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పడుతుందండి కొంచెం వేడయ్యే వరకు. ఇలా పెట్టుకున్నాం కదండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేస్తూ మనము ఎక్కడెక్కడ కాలలేదు ఇలా చుట్టూ తిప్పుకుంటూ చుట్టూ కాల్చుకోవాలండి. తిప్పేసి మళ్ళీ మూత పెట్టాలి. మూత ఉండడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది, ఉడికినట్టు అవుతుంది. చుట్టూ తిప్పుతూ అన్ని సైడ్లో తిప్పానండి, మనకు తెలిసిపోతుంది. తర్వాత మూత ఇలా తీసి సిమ్ పెట్టుకోవాలండి. మనకు గోలేది ఉంటే ఈ విధంగా తెలుస్తుందండి, ఊడొస్తుంటుంది ఇది. ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిందంటే మనకు సర్వపిండి అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా దీనికి ఆయిల్ ఉంటుంది కదండి, కొంచెం కొంచెం కారుతూ ఉంటుంది. ఇందులో కింద ఉన్నది ఇందులో నుంచి పడుతుందండి. అలా పోయే వరకు ఇలా పెట్టుకుంటే దీనికి ఆయిల్ లేకుండా వస్తుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసినాక 2 మినిట్స్ ఉంచానండి. ఆయిల్ అంతా కిందికి కారిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ ఏమి వితౌట్ ఆయిల్. దీనికి సర్వపిండి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదండి, దీనికి కాంబినేషన్గా పెరుగు పెట్టుకుందామండి. పెరుగు పెట్టుకోవచ్చు లేదా నెయ్యి అయినా పెట్టుకోవచ్చు. నెయ్యిలో ఫ్యాట్ ఉంటుంది అని అనుకున్నప్పుడు పెరుగు పెట్టుకోవాలి. పెరుగు వల్ల కూడా కాల్షియం వస్తుందండి. ఈ పాలకూర సర్వపిండిలో పాలకూర పడుతుందండి, దానివల్ల ఐరన్ వస్తుంది. అలాగే నువ్వులు పడుతున్నాయి, రాగి పిండి పడుతుంది కాబట్టి దీనివల్ల కాల్షియం కూడా వస్తుందండి. డైలీ 2 టేబుల్ స్పూన్ రాగుల పిండి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు పడడం వల్ల కాల్షియం లోపము ఉండదండి. అందరికి కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే పెరుగు పెట్టుకొని తింటాం కాబట్టి పెరుగు వల్ల కూడా కాల్షియం వస్తుంది. కాబట్టి చాలా మంచి ఐరన్ కాల్షియంతో కలిగిన ఫుడ్ అండి ఇది. మరిన్ని హెల్తీ టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.